చిత్తశుద్ధితో మన ముఖ్యమంత్రి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు పెద్దలు గౌరవనీయులు మన ఇన్ఛార్జ్ మంత్రి రెవెన్యూ శాఖ మంత్రి మనకు పెద్ద ఎత్తున ఇన్లిస్తున్నటువంటి మంత్రి మా సోదరుడు సీనన్న గారు పొంగులేటి సీనన్న గారు ఈ యొక్క మరి భూభారతిని మన రాష్ట్రంలో 4 ప్రాంతాలు సెలెక్ట్ చేస్తే 4 మండలాలు సెలెక్షన్ చేస్తే 4 ములుగు జిల్లాలోని వెంకటాపూర్ మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా సెలెక్ట్ చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను। ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్నటువంటి మన సోదరిమణి మన జిల్లా వాస్తవ్యురాలు శ్రీమతి సురేఖక్క గారికి అదే విధంగా మన జిల్లా వాస్తవ్యులు మన నియోజకవర్గం బిడ్డ మన బలరామన్న గారికి అదే విధంగా సత్యన్న గారికి కలెక్టర్ గారికి ఆర్డీఓ ఇద్దరికి అదే విధంగా నాగరాజ్ గారికి మరి బయట నుంచి వచ్చినటువంటి మన ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ రామకృష్ణ గారికి మరియు రెవెన్యూ సెక్రటరీ బుద్ధ ప్రకాష్ గారికి ఇవన్నింటిని చక్కగా ఏర్పాటు చేసి మంచి కార్యక్రమాన్ని 2 రోజుల్లో చెప్పగానే మరి అద్భుతంగా ఏర్పాటు చేసినటువంటి జిల్లా కలెక్టర్ గారికి గ్రంథాలయ చైర్మన్ గారికి రెవెన్యూ శాఖ అధికారులకు పత్రికా మీడియా సోదరులకు పోలీస్ మరి సోదరులకు అదే విధంగా మా అక్కలకు అన్నలకు తమ్ముళ్లకు అందరికీ కూడా పేరు పేరునంగా ఉద్యమ వందనాలు తెలియజేస్తా ఉన్నాం। ఇంతకు ముందే చెప్పిన భూమి అనేది మరి ఒక ఆదాయం, ఒక ఆత్మగౌరవం, ఒక బలం। భూమి ఉంటే మన దగ్గర ఎవరైనా అప్పిస్తారు, భూమి ఉంటే మనం పంట ఎంతైనా తీసుకోవచ్చు। ఇవాళ ఆ పంట వస్తుంటే మరి రైతుకు 500 బోనస్ ఇస్తున్నాం। అదే బోనస్ ద్వారా కొన్న వడ్లను ఇవాళ బియ్యం పట్టించి పేదింటి బిడ్డలు ఒక్కరి పేరు మీద 6 కిలోలు ఇస్తే మినిమం ఒక్క మనిషికి 300 రూపాయలు సన్న బియ్యం మీరు బయట పెట్టి కొనుక్కుంటే ఈరోజు ఫ్రీగా మన ప్రభుత్వం ఇస్తుంది। ఇట్లా భూమి అనేక రకాలుగా మనకొక మరి ధైర్యం। కాబట్టి ఈ ధైర్యాన్ని ధరణి పేరుతో గత 10 సంవత్సరాలలో దగా చేయడం జరిగింది। ఇందాక ఒక రైతు చెప్పిండు నా భూమి ఉండే ఆయన చేతిలో నేను చూసిన మరి వైఎస్ఆర్ గారి గవర్నమెంట్లో ఇచ్చిన పట్టా కూడా కనబడుతుంది, తర్వాత గత ప్రభుత్వం ఇచ్చిన పట్టా ఉంది, తర్వాత దాన్ని నెంబర్ రద్దు చేసి ఇంకోవరి పేరు ఎక్కిచ్చేసిరాడు। అంటే గతంలో పట్టా ఆయనదే ఉంది, మధ్యలో కూడా పట్టా ఇచ్చిరు, మోకా మీద కూడా ఆయనే ఉన్నాడు। కానీ మరి ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి వాళ్ళు మరి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు అధికారం ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది మరి అధికారులను బెదిరించో లేదో లోబర్చుకోనో వాళ్ళ పేర్లు తీసేసినటువంటి పరిస్థితి। సాక్షాత్తు ములుగు మండలంలో కూడా ఒక సమన్వయ కమిటీ టిఆర్ఎస్ నాయకుడు రైతు సమన్వయ సమితి ఒక రావు గారు ఆయన ఏం చేసిండు మోకా మీద 7 ఎకరాలలో పాపం వేరే బీసీ రైతున్నాడు, ఆయన దున్నుతున్నాడు, అంత మోకా మీద ఆయన ఉంది కానీ పేరు మాత్రం వేరే ఆయన పేరు మీద ఉంది, రైతు బంధు ఆయన పేరు మీద వచ్చేది। మేము ప్రెస్కు కూడా ఇచ్చినాం ఏందే ఇది న్యాయమా అంటే నేనేం ఎక్కించుకోలే, రైతు బంధు నాకు వస్తుంది, నేనేం చేయాలి, మోకా మీద మీరు ఉన్నారు పంట మీకు వస్తుంది అంటే ఇంత పచ్చిగా కూడా మరి వాళ్ళు గతంలో అసలు ఆడ భూమి కనపడకున్నా భూమి ఉంటే వేరే వాళ్ళది ఆక్రమించుకోవడం పాపం అరగోస పెట్టినటువంటి దాఖలాలు కనబడ్డాయి। వాటన్నింటినీ చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి ఎవరైతే అర్హత ఉందో ఎవరికైతే చెందుతుందో వాళ్ళకే ఈ భూమి దక్కాలనేటువంటి లక్ష్యంతో కొత్త చట్టానికి శ్రీకారం చుట్టినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారికి పెద్దలు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి సీనన్న గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను। ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి।